మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రిక వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమరావతికి అభివృద్ధి సిరులు అంటూ 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వస్తువులు, కీలక ప్రాజెక్టులకు మరో ఎస్పీవి, మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణ, ఎస్ఆర్ఎం విట్లకి మరో 100 ఎకరాల చొప్పున కేటాయింపు, సీఎం అధ్యక్షత సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం. రాజధాని అమరావతిలో గ్రామ కంటాల్లో గల 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నారు. వీటిని అభివృద్ధి చేసి రాజధాని ప్రాంతానికి అనుసంధానించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత సోమవారం నిర్వహించిన సిఆర్డీఏ అథారిటీ 51వ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలో 78 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జ్ వంటి ప్రాజెక్టుల పనుల కోసం మరో ఎస్పీబీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు నష్టం లేకుండా వాళ్ళకి ప్లాట్లు కేటాయించారు. రిటర్నబుల్ ప్లాట్లు ఎస్ఐని పదాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్క్, డెంటల్, మెడికల్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రాజధానిలో మరో 100 ఎకరాల చొప్పున కేటాయించాలని తీర్మానించారు. ఈ రెండు సంస్థలు 17,000 మందితో నడిపాక అదనపు భూమి కేటాయించాలన్న ఒప్పందం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ, పుతిన్తోనూ మాట్లాడతాను, రష్యాతో యుద్ధం ముగియబోతోంది ట్రంప్, ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు, కాల్పుల విరమణకు పట్టు, దానివల్ల ఉపయోగం ఉంటే ప్రయత్నిస్తానన్న ట్రంప్, శ్వేత సౌధంలో జెలెన్స్కీ, మ్యాక్రాన్, స్మార్ట్ తదితరులతో చర్చలు, ఉక్రెయిన్కి తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీ జరపనున్నట్టు వెల్లడించారు. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సమ్మతి తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియబోతోందని, అయితే అది ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సోమవారం శ్వేత సౌధం ఓవెల్ కార్యాలయంలో ఆయన కీలక భేటీలు నిర్వహించారు. తొలుత ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చించుకున్నారు. ఆ తర్వాత ఐరోపా నేతలతో సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లెన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్తో పాటు ఐరోపాకి అమెరికా నుంచి భద్రతా పరంగా హామీ కావాలని ఆయా దేశాల నేతలు కోరారు. కాల్పుల విరమణకు వారు గట్టిగా ప్రతిపాదించారు. అది ఎంతవరకు ఫలిస్తుందో అనుమానమేనని, సత్ఫలితాన్ని ఇస్తుందంటే మాత్రం ఒత్తిడి తెస్తానని ట్రంప్ బదిలిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడతానని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆర్థిక చేయూతనివ్వండి, ఢిల్లీలో 8 మంది కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ వరుస భేటీలు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ సోమవారం ఇక్కడ 8 మంది కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై విన్నవించడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన బుధవారం ఉదయం 10:30 నుంచి రాత్రి 10:40 వరకు విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, ఎరువులు రసాయనాల మంత్రి జేసీ నడ్డా, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నౌకాశ్రయాలు, జల రవాణా మంత్రి సర్బానంద్ సోనోవాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి డేటా సెంటర్లు, బీపీసీఎల్, రిఫైనరీ, వివిధ హైవేలు, దొగ్గరాజపట్నం సహా పలు పోర్టుల నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలలో వేగవంతం చేయమని అడిగారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కరిగి నీరైన మేఘం, తోడైన వాయుగుండం, గోదావరి నదిలో వరద పెరిగి నీట మునిగిన అల్లూరు సీతారామరాజు జిల్లా పోసమ్మగండి గ్రామంలోని గండి పోసమ్మ అమ్మవారాలయం, ఉత్తరాంధ్రలో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం, 44 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం, 1.83 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రేపు ఎల్లుండి కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం అంటూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకదాటిగానే కురుస్తూనే ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా విశాఖ జిల్లా కాపులుప్పాడలో 16.1 సెంటీమీటర్లు, గంభీరంలో 15.8, పరదేశపాలెంలో 14.7, భీమునిపట్నంలో 13.8, మధురవాడలో 13.8 ఇట్లాగా వర్షాలు కురిసినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏకలు కరువై ఆట బరువై అంటూ షటిల్ కాక్ ధరలు భయపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. చైనాలో గూస్, ఓ రకమైన బాతు మాంసం తినడం దాదాపుగా ఆపేయడం ఎందుకు కారణం? గూస్ ఎడమరెక్క ఏకలతో తయారయ్యే షటిల్ కాకులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. దీని తయారీకి 16 ఏకలు కావాలి. 2 అంతకంటే ఎక్కువ గూసుల ఏకలు అవసరం. బేస్కి ఓక్, రబ్బర్ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారు. ఎంతో నాణ్యమైన వీటిని జాతీయ, అంతర్జాతీయ పోటీలో ఉపయోగిస్తారు. బాతు ఏకల నుంచి కూడా షటిల్ కాకులు తయారు చేస్తారు. గూస్ ఏకలతో తయారైన వాటితో పోలిస్తే వీటి ధరలు తక్కువ. ప్రస్తుతం చైనా ప్రజలు పంది మాంసంపై ఆసక్తి చూపుతున్నారు. గూసుల పెంపకం తగ్గించేశారు. బర్డ్ ఫ్లూ భయంతో పెద్ద ఎత్తున వీటిని చంపేయడం మరో కారణం. ఫలితంగా వాటి ఏకల సరఫరా కూడా బాగా పడిపోయింది. ఈ కారణం వల్ల షటిల్ కాకుల తయారీ తగ్గిపోయింది. ధర ఏడాదిలో 158% మేర పెరిగింది. ప్రత్యామ్నాయం లేదంటే ప్లాస్టిక్ నైలాన్తో తయారు చేసిన షటిల్ కాకులు అందుబాటులో ఉన్నాయి, కానీ అవి గాలికి అటు ఇటు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అయిపోతే పులివెందులలో కాలర్ ఎగరేసుకు తిరిగేలా చేశారు.
నాయకులు కార్యకర్తలకు చంద్రబాబు అభినందన, విషం చిమ్మడం వైకాపా సిద్ధాంతం, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాడు, భయాందోళన సృష్టిస్తున్నారు, వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపు, పులివెందులో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించి కాలరగరేసుకు తిరిగేలా అధినాయకత్వం గర్వపడేలా చేశారని పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించిన దండాలు, వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం చేయండి అని రాసి స్థానికులు బ్యాలెట్ బాక్సులు వేశారంటే పులివెందులు పరిస్థితులను అర్థం చేసుకోవచ్చున్నారు. సామాజిక మాధ్యమాలు, సొంత మీడియా, అనుబంధ టీవీ ఛానల్ ద్వారా రాష్ట్రం మీద విషం చిమ్మడాన్ని వైకాపా వాళ్ళు పనిగా పెట్టుకున్న అదే వారి సిద్ధాంతం అని దుయ్యబట్టారు. అమరావతి మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని, ఓళ్ళకు ఊళ్ళే మునుగుతాయంటూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం పొన్నూరు ముంచేశారని, కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని, ప్రకాశం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందని తప్పుడు వార్తలను ప్రసారం చేశారని ధ్వజమెత్తారు. వీటిని ఖండించి ప్రజలను చైతన్యపరచబోతే ఇవే నిజమని నమ్మే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొదట గ్రామస్థాయి కార్యకర్తల వరకు పార్టీ శ్రేణులతో చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, సుపరిపాలనలో తొలి అడుగు, పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకం సహా పలు అంశాలు చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతిపై పదే పదే అదే విషయం, తాజా వర్షాలకు రాజధాని మునిగిందంటూ వైకాపా దుష్ప్రచారం, విష ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుంటున్న మరికొందరు తాజాగా తిరుపతిలో ఆడిట్ విభాగం అధికారి విద్వేషకర వ్యాఖ్యలు, రాజధాని అమరావతిపై వైకాపా నాయకుల్లో ఇప్పటికే అదే అక్కసు, అదే కడుపు అంటే అమరావతిపై విషం కక్కడమే ఇప్పటికీ వాళ్ళ ఏకైక ఎజెండా. 5 ఏళ్ల జగన్ పాలనలో అమరావతి నామరూపాలు లేకుండా చేసేందుకు పని కుట్రలేవి పారలేదు. అమరావతి శ్మశానమని, ఎడారని, గట్టిగా వర్షం పడితే అమరావతి మునిగిపోతుంది, నిర్మాణాలకు అక్కడ నేల పనికిరాదని 5 ఏళ్లు అప్పటి మంత్రులు ఆ పార్టీకి తాబేదారులుగా వ్యవహరించిన వారు వివిధ మాధ్యమాల్లో విష ప్రచారం చేశారు. ఎగవ నుంచి వరదలా పోటెత్తుతున్న ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని కిందకు విడుదల చేయకుండా జాప్యం చేసి అమరావతిని ముంచేసేందుకు కుట్ర పన్నారు. అయినా వాళ్ళ ఆటలేమీ సాగలేదు. తాజా కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ మళ్లీ వైకాపా వర్గాలు జగన్కి చెందిన పత్రిక, టీవీ ఛానల్ ఉద్దేశపూర్వక విష ప్రచారాన్ని భుజాలకెత్తుకునే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అమరావతిపై విష ప్రచారానికి పూనుకుంటున్నారు, విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎస్ సుభాష్ చంద్రబోస్ అమరావతిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఫేస్బుక్లో సోమవారం వివాదాస్పద పోస్టులు పెట్టడం ఆయన క్రమశిక్షణ రాహిత్యానికి అద్దం పట్టింది. అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఏంటో కనీసం చూడకుండా ఇష్టానుసారం కామెంట్లు పెట్టేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అరాచక శక్తికి అండదండలు అంటూ ఐపీఎస్ నుంచి మంత్రి వరకు దాసోహం శ్రీకాంత్కి పెరోలు ఇవ్వద్దన్న ఎస్పీ, జైలు సూపరింటెండెంట్ ఇవ్వాల్సిందేనని 2 ప్రజాప్రతినిధుల సిఫార్సు. అతను కరడుగట్టి నేరగాడు, హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనిపిస్తూ జైలు నుంచి పారిపోయాడు. 4.5 ఏళ్లకు పైగా బయటే ఉండి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. హత్యలు, దాడులు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్ ఇలా అనేక నేరాలకు తెగబడ్డాడు. 4 జిల్లాల పరిధిలో దాదాపు 200 మందితో గ్యాంగ్ ఏర్పరచుకున్నాడు. ఏ కాంట్రాక్ట్ పనికి ఎవరు టెండర్లు వేయాలో కూడా అతనే నిర్ణయించేవాడు. జైల్లో ఖైదీగా ఉంటేనే దందాలు నడిపిస్తున్నాడు. తానుంటున్న జైలుకు సూపరింటెండెంట్గా తాను కోరుకున్న అధికారిని నియమించుకోగలిగే స్థాయికి చేరాడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ ఖైదీ తిరుపతి జిల్లా గూడూరుకి చెందిన శ్రీకాంత్, అతడి ప్రియురాలు నెల్లూరుకి చెందిన అరుణ. ఇంతటి కర్రగట్టి నేరగాడికి పెరోలు ఇవ్వద్దని స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ, నెల్లూరు కారాగారం సూపరింటెండెంట్ నివేదిక ఇవ్వగా ఇవ్వాల్సిందేనంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు 2 సిఫార్సు చేశారు. మంత్రి వాటిని ఎండార్స్ చేస్తూ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ అంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలోనే అధికారి అండదండలు ఉండటంతో ఆగమేఘాలపై శ్రీకాంత్కి పెరోలు జారీ అయింది. విషయం బయటకు పోకుండా జీవోఐఆర్ వెబ్సైట్లో పెట్టలేదు. అరాచక శక్తులకు స్వర్గధామంగా నిలిచిన వైకాపా ప్రభుత్వంలో వ్యవహారం జరుగుంటే ఏమనుకోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళ పట్ల కట్టంగా వ్యవహరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఇలా జరగడం విస్మయం కలిగిస్తోంది. గతంలో నెల్లూరు జిల్లాలో అరాచక శక్తిగా పేరొందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలు ప్రోద్బలంతో శ్రీకాంత్ తాను అరాచక శక్తిగా ఎదిగాడు. ఆ నాయకుడు రాజకీయంగా తనకు ఎదురు తిరిగే వాళ్ళని భయపెట్టడం, బెదిరించడం, సెటిల్మెంట్ తత్తిరాల కోసం శ్రీకాంత్ అతడి అనుచర గణాన్ని పెంచి పోషించాడు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో అప్పట్లో ఆ పార్టీలో ఉన్న సదరు నాయకుడు సత్ప్రవర్తన కలిగిన ఖైదీ ముసుగులో అతడిని క్షమాభిక్షపై విడుదల చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఆ నాయకుడే అతన్ని అన్నీ తానే కాపాడుతున్నారు. గత 5 ఏళ్లలో నెల్లూరు నగరంలో జరిగిన పలు హత్యల్లో శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. అతడు జైల్లో ఉంటూనే దాదాపు 60కి పైగా తీవ్ర హింసాత్మక నేరాలు చేయించాడనే అభియోగాలున్నాయి. గతేడాది ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరిపై జరిగిన హత్యాయత్నంలో శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి పెరోల్ మంజూరు చేయాలంటూ నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ రాశారు. తిరుపతి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధిత్వం లేఖ రాయించారు. గతంలో జైలు నుంచి పారిపోయిన నేరానికి అతనికి ఏడాది శిక్ష పడింది. ఈ కారణంగా క్షమాభిక్ష అవకాశం లేకుండా అతని పేరును రెమిషన్ రోల్స్ నుంచి తొలగించారు. అయితే వైకాపాయంలో 2024 జనవరిలో ఒకసారి, కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది ఆగస్టులో ఒకసారి పెరోల్పై శ్రీకాంత్ బయటకు వచ్చాడు. క్షమాభిక్షకు సైతం అర్హుడు కాదని తేల్చిన వ్యక్తికి ప్రజాప్రతినిధులు సాగిలపడడం విస్మయం కలిగిస్తోంది. శ్రీకాంత్ జైల్లో ఉంటూనే తన ప్రియురాలు అరుణ సహచరులు జగదీష్, భూపతి, సురేడ రాజ్యాలతో బయట సెటిల్మెంట్లు నేరాలు చేస్తున్నారని తిరుపతి ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నారు. నెల్లూరులోని రౌడీ షీటర్లందరూ అరుణ నాయకత్వంలోనే ఉండాలి, ఆమె చెప్పిన పనులే చేయాలి, ఎదురు తిరిగితే ఇబ్బందులే. దాదాపు 200 మంది ముఠారు నడిపిస్తోంది. అరుణ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆమె జైల్లో శ్రీకాంత్ని కలుస్తుంటుంది. నెల్లూరు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్కి ఎవరు రావాలో కూడా శ్రీకాంత్ నిర్ణయిస్తుంటాడు. నరాల సంబంధిత సమస్య పేరు తరచూ తిరుపతి స్విమ్స్కి వెళ్తూ దారిలో సెటిల్మెంట్ చేసేవాడు. శ్రీకాంత్ నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఇటీవల తిరుపతిలో స్విమ్స్కి తీసుకెళ్లారు. ఎస్కార్ట్కి వెళ్ళిన ఏఆర్ కానిస్టేబుల్ అతనికి మర్యాదలు చేసేందుకు అంగీకరించలేదు. దీంతో అరుణ
అప్పట్లో నెల్లూరు జిల్లాలో పనిచేసి ప్రస్తుతం వేరే పోస్టులో కొనసాగుతున్న ఐపీఎస్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడించింది. సదరు ఐపీఎస్ అధికారి అతను మనకు బాగా కావాల్సిన వ్యక్తి, మంచిగా చూసుకొని కానిస్టేబుల్కి సూచించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీకాంత్కి ప్రత్యేకంగా రూమ్ ఇవ్వాలంటూ మంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. ఆసుపత్రిలో కూడా అతడిది ఆడింది ఆట అన్నట్టుగా సాగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే ఇందులో వైసీపీని కూడా లాగాలి, వాళ్ళ టైంలో అవ్వలేదు పని, కానీ ఇప్పుడు జరిగిన దానికి కూడా ఇప్పుడు వాళ్ళనంటే బాగోదు కాబట్టి వైసీపీ పేరు వాడాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అతనికి సంబంధించిన ఆ పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు రాయడానికి మాత్రం ధైర్యం చేయలేదు. అదే వైసీపీ వాళ్ళు అయితే పేర్లతో బ్యానర్ హెడ్డింగ్ పెట్టేవాళ్ళు. జర్నలిజం చేసేటటువంటి సందర్భంలో కూడా ఈ నీచ వక్రీకరణలే అసలు సమస్య. పోతే సాక్షి మాతోనే బేరసారాల దర్యాప్తు సంస్థ పిటిషన్ల మధ్య బేరం కుదిరినట్టుంది. మద్యం కేసులో సిట్ తీర్పై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూజ్ విధానాన్ని అనుసరిస్తోంది. అందుకే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్లను అప్రూవల్గా మార్చడానికి యత్నిస్తుంది. ఇప్పటికే 282 మంది సాక్షులు విచారించారు. పిటిషనర్లు అప్రూవల్గా మార్చాల్సిన అవసరం లేదు, అది ఓ నిష్ఫల యత్నమే. అలా చేస్తే మొత్తం కేసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు పూర్తిగా తప్పుతో పట్టించేలా ఉన్నాయి. అరెస్ట్ అభియోగాలను తప్పించుకోవడానికి దొడ్డిదారిని దాఖలు చేశారు. అప్రూవర్గా మారతామన్న ప్రతిపాదనలకు చట్ట ఆమోదం లేదు. వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత. ఈ కేసులో అప్రూవర్గా మారతామని తమ క్షమాభిక్ష ప్రసాదించాలని వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పిటిషనర్లు సవరించలేదు. అప్రూవర్గా మారే విషయంలో వారికి సదుద్దేశం లేదన్న విషయం అది స్పష్టం చేస్తుంది. ముందస్తు బెయిల్ ఇస్తేనే అప్రూవల్గా మారతామంటాం కోర్టుతో బేరసారాలు చేయడం అవుతుంది. ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. అంతేగాక ఇది పిటిషనర్లకు దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తుంది. పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేవంటి ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఈవీఎంలు రద్దు చేస్తా, బ్యాలెట్ బెస్ట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. 2026 మధ్యంతర ఎన్నికల్లోపే ఆ విధానాలకు స్వస్తి పలుకుతా. ఆ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తే బ్యాలెట్ పేపర్ అత్యంత అనువైన భద్రమైనది, వాడితే ఎలాంటి అనుమానాలకు తావు ఉండదంటూ సంచలనాల తేనె తొట్టం తరచూ కదుపుతూ వివాదాలు రాజేసే అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొత్త అంశంతో తెర మీదకి వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని అంతర్జాతీయ అంశాన్ని ఎత్తుకున్న ట్రంప్ హఠాత్తుగా దేశీయ రాజకీయాల అంశం మీద ప్రధానంగా దృష్టి సారించారు. పోస్టల్ ఓటింగ్ మెయిన్ ఇన్ బ్యాలెట్ విధానం పూర్తి లోపభూయిష్టంగా తయారైందని, పోస్టల్ ఓటింగ్ కారణంగా భారీ స్థాయిలో మోసం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యంత వివాదాలకు కేంద్ర స్థానంగా నిలుస్తున్న ఓటింగ్ మిషన్లను మూలం పడేస్తా 2026లో వచ్చే మధ్యంతర ఎన్నికల్లోపే మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓటింగ్ మిషన్లను చరమగీతం పాడుతూ త్వరలోనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని ట్రంప్ కుండబద్దలు కొట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కున్న టోల్ చెల్లించాలా, ట్రాఫిక్లో గంట పాటు ఇరుక్కుపోయిన టోల్ ఫీజు కట్టాలంటూ వాహనదారులు ఒత్తిడి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కేరళం త్రిశూర్ జాతీయ రహదారిపై 65 కిలోమీటర్ల దూరానికి సాధారణ ప్రయాణ సమయం కంటే గంట మాత్రమే అదనంగా 11 గంటల సమయం పెట్టిన టోల్ రుసుము ఎందుకు కట్టాలని ప్రశ్నించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెద్దారెడ్డిని అడ్డగించిన కాకి మరో దారి లేదు, చావే శరణ్యం. టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటూ ప్రైవేట్ స్కూల్కి వెళ్లేందుకు దారి లేకుండా గోడగట్టిన టీడీపీ నేతలు స్కూల్ను వదిలేసి వెళ్ళిపోవాలని బెదిరింపులు. ఆత్మహత్యకు ప్రయత్నించిన స్కూల్ నిర్వాహకుడు నర్సరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బషీర్కి సంబంధించిన ఉదంతం. అట్లాగే టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటూ పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్లో వచ్చిన రోసమ్మ, కలెక్టర్ ఎస్పీకి విరుద్ధురాలు వినతి. ఆమె ఎకరమున్నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం, ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో వచ్చి బాధితురాలు ఫిర్యాదు. అట్లాగే లైంగిక దాడి యత్నం కేసులో సీఐ బెదిరిస్తున్నారు, నిందితుడు టీడీపీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయట్లేదు. రెండోసారి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు అన్నటువంటి ఇంకొక వార్త. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి హైలైట్ చేసింది సాక్షి. లేకపోతే ఆంధ్రజ్యోతి సిఈసి జ్ఞానేష్పై అభిశంసన. ఇండియా కూటమి పార్టీల యోచన, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం. సిఈసి కాదు బీజేపీ అధికార ప్రతినిధి అవకతవకలు లేవని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం. కాంగ్రెస్ 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు, వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు. ఎస్పీ రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలి తృణమూల్, ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం సిపిఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శాడిస్ట్ సైకోలు అక్కడెక్కడో అప్పుడెప్పుడో ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్న వీడియో దొరికింది, దాన్ని ఒంటిమిట్ట పులివెందులు జెడ్పీటీసీ పోలింగ్కి ముడిపెట్టేయడమే. వాగులో నీరు పొంగింది, అయితే ఒక ఊరు మొత్తం మురిగిందని హోరెత్తించడమే. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలబడింది, ఇంకేముంది వరదలో మునిగిపోయిన అమరావతిని సంబరాలు చేసుకోవడం. ప్రకాశం బ్యారేజీకి ఉన్న 70 గేట్లు ఒక్కటి మొరాయించి మిగిలిన 69 గేట్ల ద్వారా వరద నీరు స్వేచ్ఛగా దిగిపోతున్నా సరే పనిచేయని గేటు విజయవాడ మునిగిపోతుందని బెంబేలు ఎత్తించడమే. ఇట్లాగా వైసీపీ సోషల్ సైకో బ్యాచ్ మళ్ళీ రెచ్చిపోతుంది. కాదేది తప్పుడు ప్రచారానికి అనర్హం అంటూ పెట్టుబడులు, వర్షాలు, ఎన్నికలు ఇలా ప్రతి అంశాన్ని బురజల్లేందుకు వాడుకుంటుంది. అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో జగన్ రోత మీడియా తప్పుడు కథనాలను ప్రచురించడం, వాటిని అందుకుని సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో హోరెత్తించడం, మార్ఫింగ్, ఏఐ ఫోటోలతో కూటమి నేతల కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హన్నానికి దిగడము పెరిగిపోయిందంటూ వ్యక్తిత్వ హన్నం గురించి వీళ్ళు చెప్పాలి. ఏదేదో బల్లి గనక శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు వీళ్ళు చెప్తున్నారు. అమరావతిలో ఏ నీళ్లు లేవని చెప్పి ఫోటోలు పెట్టారు.
అంతకు ముందు రోజునే సిటీ ఎడిషన్స్లో అమరావతిలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ వాగు పొంగిందో ఏ రోడ్డు ఆగిపోయిందో వీళ్ళే రాశారు. అదే సందర్భంలో సిపిఎం నాయకుడైతే అక్కడికి వెళ్ళి మొత్తం వీడియోలు కూడా చూపించాడు. పొలాల్లోకి నీళ్ళు వచ్చినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా. మునిగిపోయింది అంటే వరదలు వచ్చి విజయవాడలో బుడమేరు మునిగిపోయినట్టు కాదు, అక్కడ ఓళ్లల్లోకి నీళ్ళు వచ్చినాయి అన్నటువంటి పాయింట్. దాన్ని ఎందుకు అతిగా ప్రచారం చేసుకుంటున్నారు? వాళ్ళు మాట్లాడారు, మీరు రివర్స్ అవ్వడం ద్వారా పబ్లిక్కి ఏం తెలుస్తుంది, దాని మీద చర్చ పెరుగుతుంది. రెండవది వచ్చేటప్పటికి పులివెందుల్లో అంత అద్భుతంగా జరిగిందని మనం అనాలంటే వీళ్ళు ఏం చెప్తే దానికి చప్పట్లు కొట్టే జనాలందరూ వెర్రేదవల్లాగా చెవులో పూలెట్టుకుని నమ్మాలన్నమాట. వీళ్ళు చేసే దుష్ప్రచారం ప్రపంచంలో మరి ఎవరైనా చేస్తారా? వీళ్ళు చేసే నీచ వక్రీకరణ ప్రపంచంలో ఎవరైనా చేస్తారా? నీచ జర్నలిజం చేసేవాళ్ళు నీతులు చెప్తున్నారనమాట. అది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. అయితే రాష్ట్రాభివృద్ధికి సహకరించండి అంటూ కేంద్ర మంత్రులకు లోకేష్ అభ్యర్థన. నిర్మలా, నడ్డా, గడ్కరీ, పూరి, సోనోవాల్, జయశంకర్, వైష్ణవ్, పీయూషులతో భేటీ. యూరియా కొరత తీర్చండి, కానూరు బందర్ రోడ్డు విస్తరించండి, డేటా సిటీ స్థాపనకు చేయూతనివ్వండి, బీపీసీఎల్ రిఫైనరీకి సహకరించండి, దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధి చేయండి, విదేశాల్లోని 35 లక్షల మంది ప్రవాసాంధ్రుల సంక్షేమానికి బీమా స్కీములు విస్తరించండి, ప్లాస్టిక్ పార్క్ సహకరించండి, విశాఖలో నైపర్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయండి, క్వాంటమ్ వ్యాలీకి 1000 కోట్లు ఇవ్వండి, టాటా ఇన్నోవేషన్ హబ్కి మరో 300 కోట్లు, కేంద్ర మంత్రులకు వినతులు, ఎల్లుండికల్లా 29,000 టన్నుల యూరియా అందిస్తామని నడ్డా హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు 7 రెట్ల మేర వృద్ధి. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్లే వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు రాయితీలు ఇస్తున్న ఎగుమతిదారులు. అవసరమైతే ఉక్రెయిన్కి అమెరికా దళాలు శ్వాసోదరులు జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ హామీ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ముంబైలో రెడ్ అలర్ట్, భారీ వర్షాలతో అతలాకుతలం, రవాణా సేవలకు అంతరాయం, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సైన్యం. రేపు మెగా డిఎస్సీ జాబితా తొలుత సర్టిఫికెట్ పరిశీలనకి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వారు తీవ్రవాదులతో సమానం అంటూ దుష్ప్రచారం చేసేవారిపై నిమ్మల ఫైర్. అమరావతితో సహా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని, ప్రశాంత ప్రజాజీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రులు నిమ్మ రామానాయుడు హెచ్చరించారు. ప్రజలకు ముంపు భయం వద్దని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాల్లో ముప్పు లేకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. వరద వస్తుందని దుష్ప్రచారం చేసేవారు ఎవరైనా తీవ్రవాదులతో సమానం అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రకాశం బ్యారేజీని కొట్టేయడానికి ఇది పగలగొట్టేసి ముంచేయడం కోసం పడవలతో ఢీకొట్టారు అని చెప్పినటువంటి వాళ్ళకంటే దుర్మార్గం ఇంకెవరన్నా ఉంటారా? ప్రకాశం బ్యారేజీని కూల్చేస్తారు పడవలతో, దాంతో విజయవాడ మొత్తాన్ని ముంచేయడానికి కుట్ర పన్నారు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల దాకా మాట్లాడారు ఆ రోజున. ఎందుకని దేశద్రోహం కేసు పెట్టలేదు, ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదు? అంతకంటే దుష్ప్రచారం ఏదన్నా ఉందా? వర్షాలు వచ్చినాయి అన్నదానికే దుష్ప్రచారం అంటే ఊరిని ముంచేయడానికి పడవలతో బ్యారేజీని కొట్టేయాలన్నది ఎంత దుష్ప్రచారం అవుతుంది? మనం ఏదైనా సరే నువ్వు ఏది చేస్తే అదే రెట్న అవుతుంది. అదే ఇక్కడ పాయింట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవడు దబాయించి మాట్లాడతాడు, ఎవడి చేతిలో మీడియా ఎక్కువగా ఉంటుందో వాడే మోనార్క్ అన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ప్రవర్తనే ఇప్పుడు ఆంధ్రాలో అతిపెద్ద శాపం అవుతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.